అంటే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా పోరాడారు ఆయన అక్రమాల మీద, సంపాదన మీద, బినామీ ఆస్తుల మీద కావచ్చు, లేదంటే షాడో ఎమ్మెల్యే మీద. మరి వీటన్నిటికీ ఏదో రకంగా మీ ప్రభుత్వం దాన్ని చేయాలి కదా. సమయం కోసం వేసి చూడండి. ఎప్పుడు వేటగాడు కానీ వేటాడే జంతువు కానీ సరైన సమయం కోసం ఏది చూస్తుంది. సరైన సమయం లేకుండా నన్ను అరెస్ట్ చేయించడం ఆయనకి ఏ విధంగా బూమరాంగ్ అయిందో మీకు తెలుసు. ఇప్పుడు ఆ సరైన సమయం కోసం మీరు ఎదురు చూస్తారు. ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఒక్కొక్కటి నేను ఇస్తా ఉన్నాను. అధికారులు దానిపైన విచారణ చేపడతా ఉన్నారు. వరుసగా అన్ని విచారణలు జరుగుతాయి. విచారణలో దోషులుగా ఎవరైతే నిలబడతారో వాళ్ళకి శిక్ష తప్పదు. అధికారులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్లో పూర్తి స్థాయిలో మీకు ఇంకా మీ కూటమి ప్రభుత్వానికి పట్టు రాలేదు, వాళ్ళంతా ఎటు కాకుండా అటువైపు పనిచేస్తున్నారని గతంలో 4 నెలల వరకు విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు? అధికారులు ఎప్పుడు అధికార పక్షానికే పనిచేస్తారు. మీకు ఇప్పటిది కాదు, గతంలో ఎప్పుడో మీకు జీకే మోపనార్ గారి పేరు తెలుసు. తమిళనాడులో చాలా పెద్ద నాయకులు. కామరాజు గారు, నాడార్ గారు ప్రభుత్వంలో ఉండగా వారు, మోపనార్ గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు. వాళ్ళ మధ్యన ఒక చర్చ సాగింది. అప్పుడు అధికారంలోకి మనం వచ్చాం కాబట్టి వీళ్ళందరినీ పంపించి వేరే అధికారులను తీసుకురావాలన్న చర్చ జరిగినప్పుడు మోపనార్ గారు సలహా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అత్యంత విశ్వాసంగా పనిచేసిన అధికారులు ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వానికి పనిచేస్తారు. పని చేయించుకోవటం ఒకటే మనకు తెలియాలి. అందువల్ల వాళ్ళని మార్చాల్సిన పని లేదు. అక్కడ విశ్వాసంగా పనిచేసిన వ్యక్తులు ఇక్కడ కూడా అంతే విశ్వాసంగా పనిచేస్తారు. అందుచేత ట్రాన్స్ఫర్స్ అవసరం లేదని ఆనాడే మోపనార్ గారు చెప్పారు. అది ఇవాళకి వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పని విధానానికి, జగన్మోహన్ రెడ్డి పని విధానానికి ఒక వ్యత్యాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని గౌరవించి పనిచేసే వ్యక్తి. అసలు రాజ్యాంగం అంటే ఏటో తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల మెడ మీద పెట్టి పని చేయించడం వల్ల వాళ్ళు అయిష్టతతో అయినా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా రాజ్యాంగాన్ని అనుసరించి, విధి విధానాలను అనుసరించి పనిచేయాలనేది నిర్దేశిస్తూ ఉన్నారు. దానివల్ల ఆశించిన పనులన్నీ జరగకపోతే అది అసమర్థతనో లేకపోతే అధికారులు సహకరించడం లేదో అనుకోవడం మాత్రం పొరపాటు. అంటే అధికారులు అయితే మీకైతే నమ్మకం ఉంది పూర్తి స్థాయిలో, ఎలా చేయించుకోవాలో మీకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా తెలుసు అంటారు. దా విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి ఏంటి, ఆయనకి భయపడుతున్నారా, లేదంటే మీరు సమయం ఇవ్వలేదనా? ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. రాజ్యాంగం స్పష్టంగా కొన్ని విధి విధానాలను చెప్పింది. 10% సీట్స్ రావాలి. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఉందో అందులో 10% ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రజలు ఇవ్వలేదు ఆయనకి 10% సీట్లు ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఆశించడంలో ఏ విధంగా సమంజసం ఎవరికి అర్థం కాదు. ఉదాహరణకి 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి 19లో. ఆ రోజు 4 శాసనసభ్యులను వారు చేర్చుకున్న తర్వాత అనేక సందర్భాల్లో నేను కళ్ళెర్ర చేస్తే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా దక్కదు అని మాట్లాడాడు ఆయన. అంటే 4 పోతే 23 నుంచి 4 పోతే 19 అయినాయి. అంటే 18 కన్నా తగ్గితే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఆ రోజు చట్టం వేరు, ఆ రోజు రాజ్యాంగం వేరు, ఈ రోజు రాజ్యాంగం వేరా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీరు చెప్పిందే కదా 18 కన్నా తగ్గితే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా పోతుందని మాట్లాడారు. మరి 1994లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ప్రతిపక్ష హోదా దక్కలేదు? ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్ అన్నారు తప్పించి ప్రతిపక్ష నాయకుడు అనలేదు కదా. మరి ఆ రోజు దక్కంది ఈ రోజు మీకు ఎలా దక్కుతుంది? ఇవాళ మహారాష్ట్రలో జరగబోతున్నది ఏంటి? మహారాష్ట్రలో కూడా జరగబోతున్నది అదే. ఎవరికి ప్రతిపక్ష హోదా దక్కట్లేదు. అక్కడ రాజ్యాంగం స్పష్టంగా ఇచ్చిన విధి విధానాలను అనుసరించి వెళ్ళాలి. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కానీ అధికార పక్షంలో హోదా కానీ ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకు కూడా తిరస్కరించారు. మీరు లేనిది ప్రజలు తిరస్కరించిన దాన్ని కోర్టుల ద్వారా సాధించాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇన్ని సీట్లు వస్తాయి అనుకున్నారా? 11కి పరిమితం చేస్తారని ఊహించారా మీరు? కంఫర్టబుల్గా వస్తాయి అనుకున్నాం, కానీ ఇంత పెద్ద మ్యాండేట్ అంటే 1994లో కూడా ఈ విధమైన మ్యాండేట్ ఇచ్చారు పబ్లిక్.
కానీ ఓట్లు పర్సంటేజ్ చూసుకుంటే, స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఇంత ఎప్పుడు ఏ ప్రభుత్వానికి ఇవ్వాల. దాదాపు 93% స్ట్రైక్ రేట్. అవును. అంత పెద్ద విజయం అనేది ఇవ్వాల. అప్పుడు కూడా 226 సీట్లు వచ్చాయి. ఆ రోజు అట్లానే వచ్చినా కూడా ఇంత ఓటింగ్ పర్సంటేజ్ రాలా. ఇది అనూహ్యమైన విజయం.